మనతో పాటు ఉన్న ఈ చిన్నారి అయితే మోహిష 8 నెలలు. ఈ పాపకి SMA type 1 తో అయితే బాధపడుతుంది. ఈ పాపకి ఇంజెక్షన్ చేయడానికి 16 కోట్లు ఖర్చు అవుతుంది. తల్లిదండ్రులు అయితే ఇక్కడ గ్రీవెన్స్ కి రావడం జరిగింది. 2 సార్లు అర్జీ పెట్టుకున్నారు. ఈ పాప ఇంజెక్షన్ కి ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుండు, ప్రభుత్వం కానీ అధికారులు కానీ సపోర్ట్ చేయాలని అయితే వీళ్ళు వేడుకోవడం జరుగుతుంది. ఇక్కడ మన సుమన్ టీవీని కూడా అప్రోచ్ అవడం జరిగింది. వీళ్ళైతే విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజర్ మండలం గుచ్చిమి గ్రామం నుంచి వచ్చారు. ఒకసారి ఆ పేరెంట్స్ తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 3 years బ్యాక్ ఒక బాబు కూడా అలా చనిపోయారు. మా బాబు ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి, మా పాపకి బ్రతికించండి ఎవరైనా ప్లీజ్ అండి. నమస్కారం అండి, మాది విజయనగరం జిల్లా దత్తిరాజర్ మండలం గుచ్చిం విలేజ్. నా పేరు రూప, మా పాప పేరు మోహిష. మా పాప గత 8 months నుంచి SMA ప్రాబ్లంతో బాధపడుతుంది. ఇది పుట్టుకతోనే వచ్చింది కానీ మాకు తెలియలేదు. పుట్టిన తర్వాత 2 నెలల వరకు కాళ్ళు చేతులు ఆడించట్లేదని చెప్పి మేము డౌట్ మీద హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. నిమ్స్ లో టెస్టులు చేయిస్తే అక్కడ తెలిసింది మాకు SMA type 1 డిసీజ్ ఉందని. దీనికోసం అయితే 16 కోర్స్ ఇంజెక్షన్ వేయాలని డాక్టర్స్ చెప్పారు. ఈ ఇంజెక్షన్ కి పెట్టుకునే అంత స్తోమత మా దగ్గర లేదు. అందుకే ఎవరైనా హెల్ప్ చేసి ముందుకు వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే ప్రాబ్లంతో మేము ఫస్ట్ బాబుని కూడా కోల్పోయామండి. ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి, మా పాపకి బ్రతికించండి ఎవరైనా ప్లీజ్ అండి. మేము హైదరాబాద్ లో ఫార్మసీ కంపెనీలో చేస్తాను డ్యూటీ. మేము కొంచెం తినడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి పాపను బ్రతికించుకోవాలంటే మా దగ్గర అంత స్తోమత లేదండి. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మా పాపకి ముందుకు వచ్చి హెల్ప్ చేయండి. పేరు రామనాయుడు, మా భార్య పేరు రూప, మా పాప పేరు మోహిష్ అండి. మా పాపకి SMA type 1 అని ఒక వ్యాధి వచ్చి ఆ వ్యాధితో బాధపడుతుంది. అయితే వ్యాధి గత 6 నెలల ముందే మాకు తెలిసింది. అయితే ఇప్పుడు పాపకి 8 నెలలు ఏజ్. 6 నెలల ముందు తెలిసింది. 6 నెలల ముందు తెలిసినప్పుడు ఇలా కలెక్టర్ ఆఫీస్కి ఫస్ట్ టైం కూడా వచ్చాము. అప్పుడు కలెక్టర్ గారు లేరు. మళ్ళీ ఈరోజు వచ్చాము. ఈరోజు వస్తే ఏం చెప్పారంటే గవర్నమెంట్లో ఈ పాలసీ లేదమ్మా, చూస్తాము, చూసి దీనికి ఏమైనా పాలసీలు ఉన్నాయో గవర్నమెంట్ నుంచి ఏమైనా హెల్ప్ వస్తుందని చూసి మీకు అప్డేట్స్ ఇస్తాము. మీ ప్రయత్నం మీరు చేయండి. ఇలా ఎవరైనా దాతలు ఉంటే దాతలు సాయం తీసుకోండి. మీ ప్రయత్నం మీరు చేసి మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పారు. మిగతాదంతా అలాగే ప్రజలందరూ సహాయం చేసి మా పాపను బ్రతికిస్తామని కోరుకుంటాం. మీరు ఎవరినైనా మీట్ అవ్వడం అయిందా? ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, అంటే మీకు సపోర్ట్ చేయటం కోసం ఎవరన్నా కలిసారా? అమ్మ సేవ వాళ్ళు వచ్చారండి. కాంచన అనే అక్క వచ్చారు, ముందుకు వచ్చి ఇప్పుడు రీసెంట్లీ న్యూస్ ఒకటి వైరల్ అవుతుందండి. ఈ స్కామ్ అయింది, అమౌంట్ ఏదైతే లిటిల్ కృష్ణ అనే పేషెంట్ కి ఇంత అమౌంట్ స్కామ్ అయ్యిందని చెప్పారు. అప్పటి నుంచి పాప మా అక్క కూడా బాధపడి ఇలా ముందుకు వచ్చిన వాళ్ళు కూడా అంటున్నారు, మమ్మల్ని కూడా అంటున్నారు, మేము ఏం చేయలేము అన్నట్టుగా అక్క పాపం బాధపడుతుంది. ఇలా అందరూ ఒకలాగా ఉండరు కదండి. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మేము తినడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ప్రజలందరూ ముందుకు వచ్చి రక్షిస్తారని మా పాపను కోరుకుంటుంది. మాకు ఆస్తులు అంతస్తులు ఏం లేవు. నేను హైదరాబాద్ లో ఫార్మా కంపెనీలో కాంట్రాక్టర్ జాబ్ చేస్తానండి. అంత నుంచి మాకు ఆస్తులు ఇంకేం లేదండి. మల్లారెడ్డి హాస్పిటల్ లో చూపించాము. చూపించిన తర్వాత అక్కడ నుంచి నిమ్స్ హాస్పిటల్ కి వాళ్ళు రిఫర్ చేశారు. అక్కడ జెనెటిక్ డాక్టర్లు ఉంటారు, వెళ్ళండి అని రిఫర్ చేస్తే అక్కడ టెస్టులు చేస్తే ఆ రిపోర్ట్ లో SMA type 1 అని వచ్చింది. ముందు కూడా బాబు అలానే SMA type 1 తో చనిపోయాడట. కూడా 3 years బ్యాక్ ఒక బాబు కూడా అలా చనిపోయాడు. మా బాబు మాకు అప్పుడు తెలియక. అయితే మీరు ఇప్పుడు గ్రీవెన్స్ కి వచ్చి బాబు కోసం అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. పాప కోసం, పాపకి ఎవరైనా సాయం చేయాలి అన్నది. అండ్ అధికారులు అయితే వాళ్ళ ఉన్న ప్రాబ్లం వాళ్ళు చెప్తున్నారు. కానీ మీరు ప్రైవేట్ గా అంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఎవరినైనా కలవటం అయితే జరిగిందా? మినిస్టర్ గారిని కలిసాం మేడం. కొండపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా మినిస్టర్ గారు, ఆయన కలిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ గా ఒక 20 లక్షల వరకు వస్తుందని చెప్పారు. మిగతాదంతా ఇలా క్రౌడ్ ఫండింగ్ ద్వారా వెళ్దాము, నేను కూడా మీకు సాయం చేస్తాను, మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పడం జరిగింది మినిస్టర్ గారు.
దాని తర్వాత ఈ కలెక్టర్ ఆఫీస్లో ఇవన్నీ గ్రీవియన్స్కి వచ్చి పెట్టడం అవన్నీ జరిగింది మేడం. కానీ పాప ఎంత త్వరగా ఇంజెక్షన్ చేస్తే అంత మంచిదని అక్కడ నిమ్స్ డాక్టర్లు చెప్పారు. అందుకనే మా ప్రయత్నం మేము రోజు ఇలా వచ్చి కలవడం. అంటే 16 కోట్ల నుంచి ఇప్పుడు 9 కోట్లకి చేశారు కదా ఆ ఇంజెక్షన్ అనేది. అది ఆ విషయం మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు మేడం. అది యాక్చువల్గా ఏంటంటే కొన్ని హాస్పిటల్లో డిస్కౌంట్స్ ఉంటాయంట. అది అట్లీస్ట్ మీరు 12 కోట్ల వరకు అరేంజ్ చేసుకొని మనం దగ్గర డబ్బులు ఉంటే మినిమం యుఎస్ఏ వాళ్ళు అక్కడ హాస్పిటల్తో మనం డిస్కస్ చేసి ఏమైనా డిస్కౌంట్ ఇస్తే మనకి మ్యాక్సిమం 12 crores లోపు అవ్వచ్చు అని చెప్పారు మేడం. అందరూ ప్రజలందరూ ముందుకు వచ్చి మా కూతురికి హెల్ప్ చేసి ఇలా క్రౌడ్ ఫండింగ్ ద్వారా మేము ముందుకు వస్తున్నాము. మిలప్ అనే ఒక ట్రస్ట్కి మిలప్ అనే ఒక యాప్ ట్రస్ట్లో పెట్టాము. దాంట్లో ఫండింగ్ కూడా పెట్టాము. ప్రజలందరూ మంచి మనసు పెట్టుకొని ప్రజలందరూ ముందుకు వచ్చి మా కూతురిని కాపాడుతారని అందరికీ కోరుకుంటున్నాం మేడం. చూసారు కదా, మోహిష పేరెంట్స్ అయితే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ముందు ఒక బాబు కూడా ఇదే డిసీజ్ తో SMA type 1 తోనే చనిపోయాడు. ఇప్పుడు ఈ పాపకు కూడా సేమ్ SMA type 1 తోనే బాధపడుతూ ఉంది. కానీ మాకంటే ఆ ఇంజెక్షన్ చేయించుకోవటానికి వీళ్ళకు ఆర్థికంగా స్తోమత లేదు. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు. మరి ఎవరైనా ప్రభుత్వం నుంచి కావచ్చు, లేదంటే ఎవరైనా, అంటే కొన్ని సిచ్యువేషన్స్ విజయనగరం జిల్లాలో జరుగుతున్న ఆ ఇన్ఫాక్ట్ అయితే ఈ పిల్లల మీద పడుతుంది. ఎవరు కూడా ముందుకు రావటం లేదు హెల్ప్ చేయడానికి. ఎవరిని అడిగినా సరే ఎవరు సపోర్ట్ చేయటం లేదు. మా పాపని బ్రతికించండి, ఎక్కువ టైం లేదు, పాపకి ఇప్పుడు 8 months వచ్చేసింది, ఈలోపు ఇంజెక్షన్ అయితే చెయ్యాలి, మా పాపని బ్రతికించండి అని అయితే ఆ పేరెంట్స్ దీనంగా వేడుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే వీళ్ళు గ్రీవెన్స్కి వచ్చి ఇక్కడ దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఇది 2వసారి. అధికారులు అయితే మా సిస్టంలో అయితే లేదు, మేము ఏంది చేస్తాము అటువంటిది వస్తే ఆయన అయితే వీళ్ళకి ఇస్తున్నారు. కానీ పర్ఫెక్ట్ గా అయితే ఎవరు కూడా హామీ ఇవ్వలేకపోతున్నారు. మరి చూడాలి. వీళ్ళు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు సీఎం ఫండ్ ద్వారా ఏదైనా హెల్ప్ చేస్తామని అయితే హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే మన సుమన్ టీవీ ద్వారా మనం కూడా కోరుకుందాము, ఇటువంటి చిన్నారులకి ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్సర్లు పెద్ద మనసుతో ముందుకు వచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ